సనాతన ధర్మంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహానికి ముందు, ఆ తరువాత స్త్రీలు, పురుషులు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. వివాహమైన వారికే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలలో స్త్రీల పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. వివాహం తరువాత స్త్రీని భర్తలో సగభాగంగా పరిగణిస్తారు. ఇక భర్త చేసే మంచి పనుల ద్వారా వచ్చే పుణ్యంలో సగం భార్యకు చెందుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే వివాహం తర్వాత స్త్రీకి భర్తతో పాటు ఒక కొత్త కుటుంబం ఏర్పడుతుంది. భర్త క్షేమంతో పాటు వివిధ బాధ్యతలు ఆమెపై ఉంటాయి. వివాహమైన స్త్రీ చేసే ఏ పనైనా భర్తతో పాటు ఆ కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే వివాహమైన తర్వాత పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చే ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఇక ఆధ్యాత్మికంగా వివాహమైన స్త్రీలు తన భర్త శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. కొందరు ఉపవాసాలు చేస్తుంటారు. భార్య చేసే కొన్ని పనులు భర్తకు క్షేమంతో పాటు ఐశ్వర్యాన్ని తీసుకువస్తాయి. అవేంటో చూద్దాం. వివాహిత స్త్రీలు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత పూజా గదిని శుభ్రం చేసి రాగి పాత్రలో నీటిని తీసుకుని ఇల్లంతా చల్లాలి. ఇలా చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది. చిన్నపాటి ఆందోళనలను కూడా దూరం చేస్తుంది. వివాహిత స్త్రీలు స్నానం చేయకుండా పూజ గదికి, వంటగదికి వెళ్ళకూడదు అని శాస్త్రం చెబుతోంది. తులసి పూజకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహిత స్త్రీలు తులసిని పూజించడం వలన భర్తతో పాటు కుటుంబానికి మంచిది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి తులసి పూజ చేసి నీటిని సమర్పించాలి. తులసి ఇంట్లో పాజిటివిటీని పెంచే ప్రధానమైన మొక్క అని చెప్పవచ్చు. లక్ష్మీదేవి రూపమైన తులసిని ఉదయాన్నే పూజించడం వలన ఆ స్త్రీతో పాటు కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది. వివాహిత స్త్రీలు ఏకాదశి, పౌర్ణమి లాంటి పవిత్ర రోజుల్లో ఉపవాసాలను పాటించాలి. ఈ రోజుల్లో భక్తి శ్రద్ధలతో ఆయా దేవీ దేవతలను ప్రత్యేకంగా పూజించాలి. దీంతో వారి వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. వివాహమైన స్త్రీలు సంధ్యా సమయంలో స్నానం చేయాలి. లేదంటే ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. ఆ తర్వాత తులసి మొక్క ముందు, పూజ గదిలో, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించాలి. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం వలన ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ప్రతిరోజు స్త్రీలు ఈ పనులు చేయడం వల్ల భార్య తన భర్తకు ఐశ్వర్యం, కుటుంబానికి ఆనందాన్ని కలుగచేస్తుంది. వీరి నివాసాలలో ధనధాన్య, ఆరోగ్య సమస్యలు తలెత్తవు.